వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా, పంపిణీ చేస్తలేరా అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు లేట్ కావడం వల్ల ఇంకా తెలంగాణలో ఈ 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇక దీంతో పాటుగా ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, అసలు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారం అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఏడాదికి 30,000 రూపాయలను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం కూడా చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి 4,000 రూపాయలు 6,000 రూపాయలను అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయాలని చూస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వేళ తెలంగాణలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు అన్నదానిపై భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక మనకి దాదాపు అన్ని సరిగ్గా కుదిరినట్లయితే నిధులు అనేది సర్దుబాటు అయినట్లయితే నిధులు అనేది ఖచ్చితంగానైతే ప్రభుత్వం దగ్గర కూడి పెన్షన్ లబ్ధిదారులకు సరిపోయేటువంటి నిధులు సరిపోయినట్లయితే మనకి రాబోతున్నటువంటి జూలై నెలలోనైతే పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇప్పటికే ఆర్థిక శాఖకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి దాదాపు జూలై నెల చివరి వారం లేదంటే జూలై నెల మొదటి వారంలో తెలంగాణలో 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు ఇక్కడ ముహూర్తం డేట్ అనేది ఫిక్స్ చేసినట్లు మనకి ఇక్కడనైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. మనకి దాదాపు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో దాదాపు రాబోతున్నటువంటి 2 నుంచి 3 నెలలలోనైతే అఫీషియల్ అప్డేట్స్ రిలీజ్ చేసి మనకి ఏదైతే సెప్టెంబర్ ఆగస్ట్ నెలకు ముందే మనకి దసరా లోపటనే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే మనమైతే చూస్తున్నాము. ఇక ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు తిరిగి పాత పెన్షన్ డబ్బులే 2,000 రూపాయలు 4,000 రూపాయలనే పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఖాతాలలోనైతే జమ చేస్తున్నారనే అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరైతే తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.